యూరప్ దేశం అర్మేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలస కార్మికుడి మృతదేహం ఎట్టకేలకు స్వగ్రామానికి చేరింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన మేకల ప్రవీణ్ ఉన్న ఊరిలో ఉపాధి లేక అప్పులు ఎక్కువ అవడంతో బతుకుదెరువు కోసం అర్మేనియా వెళ్లాడు. ఈ నెల 10వ తేదీన అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరగా కుటుంబ సభ్యులు ప్రవీణ్ మృతదేహం పైన పడి బోరున విలపించారు. దీంతో గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. శ్రీనగర్ కాలనీ వాసులు చందాలు వేసి దహన సంస్కారాలు నిర్వహించగా గ్రామస్తులు తోచిన ఆర్థిక సహాయం అందించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు కృషి చేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు గ్రామస్తులు కృతజ్ఞతలను తెలియజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు. మేకల ప్రవీణ్ అనే యువకుడు ఉపాధి కోసం వలస కార్మికుడిగా యూరోప్ కాంటినెంట్లోని అర్మేనియా అనే దేశానికి ఉపాధి కోసం వెళ్ళి అక్కడ కారు యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు మరణించడం జరిగినది. జిల్లా నాయకుడు ఉదర్ నరసింహాచారి ద్వారా గ్రామ నాయకుల ద్వారా తెలియగానే వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి తెలియజేయగానే వెంటనే స్పందించి విదేశాంగ శాఖ వారికి ఇక్కడ జరిగిన కథనాన్ని వెంటనే తెలియజేస్తే వెంటనే వాళ్ళు విదేశాంగ శాఖతో మాట్లాడి ఆ వెంటనే మేకల ప్రవీణ్ గారి మృతదేహాన్ని వెంటనే తీసుకువచ్చేలా త్వరితగతిని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు గారు ఆదేశించడం జరిగినది. ఆ వెంటనే దానికి అనుగుణంగానే విదేశాంగ శాఖ వారు అర్మేనియాలో ఉన్న ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ అక్కడ ఈ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ వీలైనంత త్వరగా మేకల ప్రవీణ్ గారి మృతదేహాన్ని తీసుకురావడంలో సఫలీకృతం చేయడం జరిగినది. ఉపాధి కోసం వెళ్ళి వలస కార్మికుడిగా ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటు కాబట్టి ఆ కుటుంబానికి జరిగిన లోటును ఎవరు పూడ్చలేము.